ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూన్ 7. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. విశ్వాసులైన తల్లిదండ్రులు కుమారులు కుమార్తెల ఎడల సమాన ప్రేమను కలిగి ఉండవలెను. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 12లో మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు అని చదువుచున్నాము. ఒక విశ్వాసికి ప్రతి బిడ్డ, అది కుమారుడైనను కుమార్తె అయినను, సమానముగా ప్రశస్తమైన వారు. మనము వారిని సంతోషముతో కృతజ్ఞతతో ఒకే విధముగా స్వీకరించవలెను. చాలా సందర్భములలో తల్లిదండ్రులు కుమారుడైన ఎడల పెద్ద విందు, కుమార్తె అయిన ఎడల సామాన్యమైన భోజనం ఏర్పాటు చేదురు. చాలా వరకు ప్రతి తల్లి మొదటి బిడ్డ కుమారుడై ఉండవలనని కోరును. బిడ్డ తెల్లగా చక్కగా ఉన్న ఎడల తల్లిదండ్రులు అధికమైన ప్రేమను శ్రద్ధను కనపరచుదురు. కానీ బిడ్డ నల్లగా అందవిహీనముగా ఉన్న ఎడల తక్కువ ప్రేమను చూపుదురు. విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పక్షపాతమును చూపకూడదు. ప్రతి బిడ్డను సమానమైన ప్రేమతో, శ్రద్ధతో, సంతోషముతో, కృతజ్ఞతతో అంగీకరించవలెను. యెషయా పిల్లలు తనకు తన దేశం అంతటికీ కూడా సూచనలుగానున్నారు. అతని ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకమైన అర్థము గల పేరు కలిగి ఉండిరి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుడు యెషయా ఆ జనాంగమునకు ఏ వర్తమానం ఇవ్వలనో వారి ద్వారా ధైర్యముగా దేవుని వాక్యమును ఎట్లు రాజునకు చెప్పవలెనో ఈ పేర్లు అతనికి జ్ఞాపకము చేసెను. ఆ విధముగా అతని పిల్లలు సూచనలుగా నుండిరి. విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పరలోకపు పిలుపును తమ పిల్లల ద్వారా అర్థం చేసుకొనగలరు. ప్రభువైన యేసుక్రీస్తు తల్లిదండ్రులు పిల్లల యొక్క ఉదాహరణ తీసుకొని తండ్రి అయిన దేవుడు తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఏ విధముగా ఇచ్చునో వివరించెను. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. ఆ విధముగా మీ పిల్లలతో మీ అనుదిన అనుభవముల ద్వారా దేవుని గూర్చిన అనేక సత్యములు, ఆయన ప్రేమ, విశ్వాస్యత, జాలి మొదలైనవి బయలుపరచబడును. విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షించుటకు వెనుదీయకూడదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7లో తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. ప్రతి ఒక్క సమయములోనూ పిల్లలను శిక్షించుచు వారిని దేవుని భయములో పెంచుటయే ఉత్తమము. అందరము పాపపు స్వభావముతో జన్మించిన వారము గనక పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించుట అవసరమై ఉన్నది. చిన్నప్పుడు వారిని క్రమశిక్షణలో నుంచిన ఎడల వారు పెద్దవారైన తరువాత నీకు కృతజ్ఞులైందురు. దేవుడు ప్రతి బిడ్డ విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5లో ఇర్మియాను గురించి దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. విశ్వాసులైన తల్లిదండ్రులు ప్రార్థన ద్వారా తమ పిల్లల విషయమైన దేవుని స్పష్టమైన ప్రణాళికను ఎరగగలరు. ప్రార్థన ద్వారానే ఆ ప్రణాళికలో నడిపించగలరు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.